నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విపక్షాల ఆందోళనతో అట్టుడికిన పార్లమెంటు. పెద్దల సభలో వెంకయ్య భావోద్వేగం. లోక్సభ నిరవధిక వాయిదా. పోడియం ఎక్కి ఆందోళన చేస్తే గర్భగుడిలో నిరసన తెలిపినట్లే. ప్రజాస్వామ్యానికి పార్లమెంటు దేవాలయమన్న వెంకయ్య. మెదక్ జిల్లా వ్యాపారి హత్య కేసు ఛేదించిన పోలీసులు. ఆర్థిక లావాదేవీలతోనే చంపేసినట్లు గుర్తింపు. ఎస్బీఐ ఏటీఎం డిపాజిట్ కేంద్రాలే లక్ష్యంగా చోరీలు. హైదరాబాద్లో 5 చోట్ల కొల్లగొట్టిన హర్యానా ముఠ. శ్రీశైలం నుంచి కొనసాగుతున్న వరద ప్రవాహం. నాగార్జున సాగర్ 8 గేట్లెత్తి దిగువ నీటి విడుదల. మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. దీంతో పాటు సిటీలో కూడా చాలామంది కార్పొరేటర్స్ ఉన్నారు. అంటే ఒక సామాజిక న్యాయం చేయాలనేటువంటి సంకల్పం ముఖ్యమంత్రి గారికి రావడం, దీంట్లో నీకు అనేకమైనటువంటి వర్గాలు, ఈరోజు నేతన్న కావచ్చు, గీతన్న కావచ్చు, రజకులు కావచ్చు, న్యాయబ్రాహ్మణులు కావచ్చు, పద్మశాలీలు కావచ్చు, ఈ విధంగా వాళ్ళకు కూడా రాజకీయ అవకాశాలు ఇవ్వాలి. వాళ్ళకు కూడా ముదిరాజులు కానీ, మునుర్కాపులు కానీ, ఈ విధంగా అందరికీ కూడా ప్రాధాన్యత క్రమంలో ఒకవైపున డెవలప్మెంట్ జరుగుతుంది, రెండో వైపున వెల్ఫేర్ జరుగుతుంది. దాంతోపాటు రాజకీయ అవకాశాలు కూడా ఇవ్వడం, మహిళలలో కూడా చాలామంది బీసీలకు అవకాశం రావడం, మీకు లోకల్ బాడీస్లో రిజర్వేషన్లు కూడా పెట్టుకోవడం, ఇవన్నీ ఒకవైపు. బట్ ఒక మంచి అభ్యర్థి, ఈరోజు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేటువంటి అభ్యర్థి, తప్పకుండా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు అన్ని వర్గాలు, సంబంధ వర్గాలు కూడా తమ్ముడిని ఆశీర్వదించి మరి బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిపించాలని హుజురాబాద్ ప్రజలకు రిక్వెస్ట్ చేస్తాం. ఇక్కడ 2 అంశాలు. ఒకటి, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుణగణాలు, యంగ్స్టర్, యువకుడు, తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో నిరంతరం పాటుపడ్డటువంటి వ్యక్తి. ఇక రెండో వైపున మీరు చూస్తున్నారు, అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడారో, అధికారం పోయిన తర్వాత ఈరోజు ఏం మాట్లాడుతున్నారో కూడా మనం చూస్తున్నాం. ఒకటి, ఆ నియోజకవర్గానికి సంబంధించి హుజురాబాద్ ప్రజలకు రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీకు బీజేపీ గెలిస్తే 2/3 అవుతారు. దానివల్ల ప్రజలకు ఒరిగేది ఏం లేదో అది గుర్తుపెట్టుకోవాలి. అదే గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు గెలిచిండ్రనుకో, ముఖ్యమంత్రి గారు ఆశీస్సులు ఉన్నాయి. డెఫినెట్గా మరి ప్రభుత్వం ఇంకా చాలా కార్యక్రమాలు ఆ నియోజకవర్గంలో చేయవలసినటువంటివి ఉన్నాయి. ఈరోజు ఈ భారతదేశం గర్వపడే విధంగా ఒకవైపున సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, అంటే ప్రజలకు ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ ప్రభుత్వంతోనే ఉంటాయి. అంతేగాని ఇండివిజువల్ గెలవడం మూలాన అక్కడ వచ్చేది ఒరిగేది పొరిగేది మనకేం ఉండదు. రెండోది, ఇప్పుడు బీజేపీ పార్టీ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి చాలామంది కూడా మరి వెళ్ళి ఒకవేళ గెలిచిందే అనుకో, అప్పుడు అదే ప్రజలు తన దగ్గర పోతే నా చేతిలో ఏముంది, అంత ప్రభుత్వం చేతిలో ఉందానికి ఇవే డైలాగులు వస్తాయి తప్ప జరిగేది మాత్రం ఏమీ ఉండదు అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. రెండోది, మీరు చూసినారు నోముల భగత్ మీద మీరందరూ కూడా ఇక్కడ పాత్రికేయ మిత్రులు ఉన్నారు, ప్రజలు కూడా, రాష్ట్ర ప్రజలు కూడా నాగార్జున సాగర్ వైపు చూసినారు. జానారెడ్డి గారు అంత పెద్ద మనిషి కదా, మరి చిన్న పిల్లగాని పెట్టినరు అని చెప్పి ఆ రోజు చూశాను. బట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకేమర్థమైందో, అంటే ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తారో కూడా మనకు ఆ రోజే అర్థమైంది. ఇక్కడ కూడా ఒకప్పుడు దామోదర్ రెడ్డి గారని తెలుగుదేశం పార్టీలో మంత్రిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసినటువంటి నాయకుడి మీద, అతను అప్పట్లో కరీంనగర్లో ఫేమస్ నాయకుడు దామోదర్ రెడ్డి గారు. ఆ రోజు కూడా ఈటెల రాజేందర్ని ముఖ్యమంత్రి గారు ఆ రోజు టీఆర్ఎస్ అభ్యర్థిని పెడితే
దామోదర్ రెడ్డికి తను ఆంతాడా అని చెప్పి మాట్లాడారు. కానీ ఈరోజు గులాబీ జెండా రెపరెపలాడాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రజలు ముఖ్యమంత్రి గారు చేసేటువంటి మంచి పనులను దృష్టిలో ఉంచుకొని నియోజకవర్గ అభివృద్ధి కానీ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే వాళ్ళు కానీ వెల్ఫేర్ని కాంక్షించే వాళ్ళు కానీ టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ముఖం చూసి ఆ రోజు బ్రహ్మాండమైనటువంటి తీర్పు ఇచ్చారు. అదేవిధంగా రేపు కూడా అదే జరగబోతుంది. ఇప్పటికే మీరు రిపోర్ట్స్ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కడ చూసినా కానీ బ్రహ్మరథం పడుతుర్రు. నిన్నటి వరకు అయితే క్యాండిడేట్ కూడా లేడు. నిన్నటి వరకు క్యాండిడేట్ అనుకోలే. బట్ ఓన్లీ ప్రభుత్వం యథావిధిగా తన కార్యక్రమాలను నిర్వహిస్తుంది. నేను కూడా మొన్న పోతే బ్రహ్మరథం పడుతుర్రు ఎక్కడ చూసినా కానీ. అంటే ప్రజల ఆకాంక్ష టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా కేసీఆర్ గారి నాయకత్వంలో వస్తుందని. ఇక కొంతమంది పనికిరాని దద్దమ్మలు, కొంత చెత్త ఈ మధ్యకాలంలో చూస్తే రైతు బంధు అనేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు హుజురాబాద్లో స్టార్ట్ చేస్తామని చెప్పినారు. అది పత్రికా మిత్రులకు కూడా తెలుసు. అది హుజురాబాద్ కాన్స్టిట్యున్సీ కాదు, దళిత బంధు హుజురాబాద్ కాన్స్టిట్యున్సీ కాదు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కార్యక్రమాన్ని అక్కడ స్వీకారం చుడతామని చెప్పారు. ఇక కొంతమంది అమాయకంగా, అంటే ఈ దేశాన్ని 45-50 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ఇదే నాయకులు ఇదంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయమంటారు. ఇక తల మోకాలలో ఉన్నట్టు మాట్లాడితే ఇక వాళ్ళ కర్మ ఎవడేం చేస్తాడు? ఈ స్కీమే రాష్ట్ర వ్యాప్తంగా చేసే స్కీమ్ అని దాన్ని డిజైన్ చేసింది ఆ రోజు ముఖ్యమంత్రి గారి క్యాబినెట్లో పెట్టి ఆమోదం తీసుకొని అది అనౌన్స్ చేసి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మరి దళితులకు వారిని కూడా ఆర్థికంగా సామాజికంగా ముందుకు తీసుకువెళ్ళాలని ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఇది హుజురాబాద్ పరిమితం అంటారు. గొర్రెల పంపిణీ కార్యక్రమం చేస్తే హుజురాబాద్ పరిమితం అంటారు. నేను అడుగుతా, ఈ రాష్ట్రంలో గొర్రెల పంపిణీ కార్యక్రమం ఏ జిల్లాలో జరుగుతలేదో చెప్పగలుగుతారా? ఏ కాన్స్టిట్యున్సీలో జరుగుతలేదో చెప్పగలుగుతారా? కొంతమంది మీడియా పత్రికలు కూడా 1-2 పత్రికలు నాగార్జున సాగర్లు ఇచ్చిర్రు, హుజూర్ నగర్లు ఇచ్చిర్రు, హుజురాబాద్లు ఇచ్చిర్రు అని మాట్లాడుతారు. ఒకసారి మీరు వెళ్ళి సర్వే చేయండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందా, ఒక నియోజకవర్గానికి పరిమితంగా జరుగుతుందా ఒక్కసారి, లేకపోతే మా డిపార్ట్మెంట్లో డేటా తెప్పించుకోండి. మొత్తం ఆ రియాలిటీ తెలియకముందు ఇష్టానుసారం మాట్లాడేస్తాం. ఇక నిన్న మొన్న మీకు ఆదివాసీల ఆదిలాబాద్ పోయినప్పుడు మరి ఎస్సీ ఎస్టీల కోసం ఆడ గొప్పగా మాట్లాడుతారు. నేను అడుగుతా, రాజకీయాలల్లో సాంప్రదాయాలు పాటించండి. ఒకటి ఏంటంటే బాధ్యతగా విమర్శ కూడా బాధ్యత ఉండాలి. విమర్శని బాధ్యతగా మాట్లాడకుండా ఈరోజు ప్రజలలో రాజకీయ నాయకులు అంటే చులకన ఎందుకవుతుర్రు? మీలాంటి వాళ్ళు మాట్లాడే భాషను బట్టి అక్కడ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఏకవచనంతో జైలుకు పోయిన వాళ్ళే జైళ్ళ గురించి మాట్లాడడం, రెండోది ఏకవచనంతో మాట్లాడడం. నేను అడుగుతా, ఈ హైదరాబాద్ సిటీలో పుట్టి పెరిగినటువంటి మేము మాకంటే బలవంతుడు ఎవడుంటాడా? మేము అనుకుంటే, ఒకవేళ ఆలోచిస్తే, మేము అనుకొని ఆలోచిస్తే ఏంటి పరిస్థితులు ఒక్కసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. నరం లేని నాలుకే ఏదో టీవీలలో వచ్చేస్తుంది, పేపర్లలో వచ్చేస్తుంది అని ఏది పడితే అది మాట్లాడడానికి కనీసం పర్సనాలిటీ ఉండాలి. అరే మాట్లాడినంటే వీడు పెద్ద ధైర్యవంతుడని గట్టిగానన్న పర్సనాలిటీ అని ఉండాలి. పనికి పాటకు లేకుండా ఏది పడితే అది మాట్లాడి బాధ్యతలు టీవీలలో చూసిన వాళ్ళు తిట్టుకుంటారు ప్రజలు. మనం మాట్లాడే భాష అంటే ఈరోజు ఏంటంటే మా ముఖ్యమంత్రి గారు ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండాలనేటువంటి ఏకైక మాట మీకు పాత్రికేయుల సమావేశంలో కానీ మా మీటింగ్లలో కానీ ఎవ్వరు ఎన్ని మాట్లాడినా మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి, మనం బాధ్యతగా ఉండాలి, మనం మాట్లాడేటప్పుడు టంగు స్లిప్ కావద్దని చెప్పి వారు పదే మాట్లాడటం మూలాన మేము సైలెంట్ ఉండడమే తప్ప ఇక మాకంటే బలవంతులు ఉంటారా అనే రాష్ట్రంలో? ఒక్కసారి ఆలోచించండి. ఏది పడితే అది మాట్లాడతామంటే ఇప్పుడు జనం ఎవరికి రారా? చిన్న పార్టీలు పెడితే జనాలు వస్తుంటే దాన్ని చూసి తబ్బిబ్బైపోతే ఈరోజు ఈ రాష్ట్రంలో ఒకటేసారి
ఈ 7 సంవత్సరాల కాలంలో 74 సంవత్సరాల చరిత్ర ఒకసారి తిరగరాస్తే ఎవరన్నా ఊహించినరా మన ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యి 365 రోజులు ఇరిగేషన్ వాటర్ వస్తుందని చెప్పి ఎవరన్నా కలలనన్నా ఊహించినరా? దానివల్ల రైతాంగం సంతోషంగా ఉన్నమాట వాస్తవమా కాదా అనేది ఒకటి. రెండోది, ఏదైతే మిషన్ భగీరథ అనే కార్యక్రమం అంటే ఒక హైదరాబాద్ సిటీ కాదు, నీకు గ్రామీణ ప్రాంతంలో తండాలు గూడాలు ఎక్కడ చూసినా కానీ మరి డ్రింకింగ్ వాటర్ ఎక్కడన్నా ఊహించినరా ఎవరన్నా? రెండోది, రైతులకు పెట్టుబడి సాయం అందిస్తారని చెప్పి ఎక్కడన్నా ఊహించినరా? రైతు బంధు కార్యక్రమం వస్తుందని మన కళలో ఎవరన్నా ఊహించినరా? ఈరోజు రైతు ఆత్మహత్యలు అనేది 2014 ముందు మీరు ఒక్కసారి లెక్కలు తీసుకోండి. ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయా? దాంతోపాటు ఒక ఆడకూతురు పెండ్లుంటే ₹1,00,000 ఇచ్చేటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నదా? ఎక్కడన్నా చెప్పగలుగుతారా? ప్రతి గ్రామంలో ఒక ట్రాక్టర్, ప్రతి గ్రామానికి వైకుంఠ ధామం నర్సరీ, మరి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి పల్లె ప్రగతి ద్వారా ఎక్కడన్నా దేశంలో చూపించగలుగుతారా ఈ షోకాళ్ళ నాయకులు? హైదరాబాద్ సిటీలో ఆ రోజు మున్సిపల్ ఎలక్షన్లు ఉంటే కారు పోతే కారు ఇస్తాం, మోటార్ సైకిల్ పోతే మోటార్ సైకిల్ ఇస్తాం, ఇవన్నీ మాట్లాడినటువంటి నాయకులు ఎక్కడ వైపు? హుజూరాబాద్ తెరాస అభ్యర్థిగా విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ను కేసీఆర్ ఖరారు చేశారు. అనేక సామాజిక సమీకరణాలను పరిశీలించిన తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయం కేంద్రంగా ఉద్యమంలో పాల్గొన్న గెల్లు వైపే మొగ్గు చూపారు. హుజూరాబాద్ టికెట్ కోసం ఇటీవలే పార్టీలో చేరిన కౌశిక్ రెడ్డితో పాటు చాలా మంది పేర్లను పరిశీలించారు. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఖరారు కావడంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకు టికెట్ ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే వీణవంక మండలం హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ యాదవ్ను ఖరారు చేశారు. ఎంఏ, ఎల్ఎల్బి, రాజనీతి శాస్త్రంలో పీహెచ్డీ చేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. శ్రీనివాస్పై 100కు పైగా కేసులుండగా ఉద్యమ సమయంలో పలుమార్లు పోలీసులు అరెస్టు చేశారు. 2 సార్లు జైలుకు వెళ్లి 36 రోజులు చెర్లపల్లి, చెంచల్గూడలో జైలు జీవితం గడిపారు. 2017 నుండి టీఆర్ఎస్వి విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. వర్షాకాల సమావేశాలు నిర్దేశిత గడువు ముగియక ముందే లోక్సభ నిరవధిక వాయిదా పడింది. పెగసస్ హ్యాకింగ్ వ్యవహారం సహా పలు అంశాలపై చర్చకు విపక్షాలు పట్టుబడుతున్న గందరగోళ పరిస్థితుల్లో 2 రోజుల ముందే దిగువ సభ వాయిదా పడింది. ముందే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 13 వరకు సభ కొనసాగాల్సి ఉండగా సభ్యుల ఆందోళనల మధ్య చర్చలకు ఆస్కారం లేకపోవడంతో సభను ముందుగానే నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. మరోవైపు ఇప్పటికే ఓబీసీ బిల్లు సహా పలు కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టగా నిరసనల నడుమే వాటిని లోక్సభ ఆమోదించింది. రాజ్యసభలో మంగళవారం చోటు చేసుకున్న పరిణామాలపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. సభ ప్రారంభమైన వెంటనే భావోద్వేగానికి గురైన వెంకయ్యనాయుడు కంటతడి పెట్టారు. సభకు ఉన్న పవిత్రత నిన్నటి ఘటనలతో దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి పార్లమెంటు దేవాలయమన్న రాజ్యసభ చైర్మన్ పోడియం ఎక్కి నిరసన తెలపడమంటే గర్భగుడిలో నిరసన తెలిపినట్లేనని వ్యాఖ్యానించారు. నిన్నటి పరిణామాలు తలుచుకుంటే నిద్రపట్టే పరిస్థితి లేదన్న వెంకయ్య సభలో కార్యకలాపాలను స్తంభింపచేయటం మంచి పరిణామం కాదని సూచించారు. The Parliament, the apex legislature of our country, is regarded as the temple of democracy. The table area where the officers, reporters of the House, the Secretary General and the presiding officer are seated is considered as the holy sanctum sanctorium of the House. A certain degree of sacredness is attached to this place, distressed by the way this sacredness was destroyed yesterday. While some members sat on the table, some others climbed on the table of the House, perhaps to be more visible in such acts of sacrilege. I have no words to convey my anguish and to condemn such acts. As I spent a sleepless night last night, I struggled to find out the provocation or reason for forcing this August House to hit such a low yesterday. ఆధ్యాత్మికవేత్త ఆయుర్వేద వైద్యుడు బాలాజీ తంబేకు ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా నివాళులర్పించారు. ఆయుర్వేదాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో బాలాజీ తంబే కృషిని ఎప్పటికీ గుర్తుండిపోతుందని ట్వీట్ చేశారు.
బాలాజీ తంబే మరణం తీవ్రంగా బాధించిందన్న ప్రధాని ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 81 ఏళ్ల బాలాజీ తంబే అనారోగ్య సమస్యలతో పుణేలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మంగళవారం తుదిశ్వాస విడిచారు. పంజాబ్లోని గుర్దాస్పూర్ జిల్లా మాలోగిర్ గ్రామంలో భారత వాయుసేనకు చెందిన డ్రోన్ మంగళవారం కూలిపోయింది. మాలోగిల్ గ్రామంలోని పంట పొలాల్లో సాంకేతిక లోపంతో మంగళవారం ఓ డ్రోన్ కూలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనా స్థలానికి చేరుకున్న వాయుసేన అధికారులు డ్రోన్ను స్వాధీనం చేసుకున్నారు. అన్నాడీఎంకే నేత మాజీ మంత్రి వేలుమణి నివాసంలో అవినీతి నిరోధక శాఖ విజిలెన్స్ దాడులకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన ఎమ్మెల్యేలు కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. తమిళనాడులోని కోయంబత్తూరుతో పాటు సుమారు 52 చోట్ల మంగళవారం విజిలెన్స్ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. కోయంబత్తూరులోని వేలుమణి ఇంట్లోనూ సోదాలు జరిపారు. ఈ సమయంలో దీనిని వ్యతిరేకిస్తూ పార్టీ నేతలు కార్యకర్తలు వేలుమణి ఇంటి వద్దకు భారీగా చేరుకుని నిరసన చేపట్టారు. దీనికి సంబంధించి 10 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు 3 మాజీ ఎమ్మెల్యేలు 187 మంది కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గంగానది ఉధృతంగా ప్రవహిస్తోంది. గంగానది ఉధృతికి పశ్చిమ బంగాల్లోని ముర్షిదాబాద్లో నదీ తీరం కొట్టుకుపోయింది. గంగానదిలో నీటి మట్టం భారీగా పెరగడంతో లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. రాబోయే 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం ఏరియల్ సర్వే నిర్వహించారు. బంగాల్లో వరద పరిస్థితిని కేంద్రం పట్టించుకోవడం లేదని దీదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. पानी पे दे रहे बाइक रे శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వస్తున్న వరదతో నాగార్జున సాగర్ జలాశయానికి ఇన్ఫ్లో పెరిగింది. జలాశయం 8 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. సాగర్కు ఎగువ నుంచి 1,14,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువనున్న పులిచింతల జలాశయానికి విడుదల చేస్తున్నారు. జలాశయం మొత్తం నీటి నిల్వ 312.04 టీఎంసీలకు 311.14 టీఎంసీల చేరడంతో 8 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 64,552 క్యూసెక్లను స్పిల్వే ద్వారా దిగువకు వదులుతున్నారు. నాగార్జున సాగర్ కుడి కాలువకు 6,112 క్యూసెక్ల నీరు, ఎడమ కాలువకు 7,518 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. ప్రధాన విద్యుదుత్పత్తి కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 33,495 క్యూసెక్లు, ఏఎంఆర్పీకి 2,400 క్యూసెక్ల నీటి విడుదల చేస్తున్నారు. మెదక్ జిల్లాలో కారులో వ్యక్తి దహనం కేసును పోలీసులు ఛేదించారు. సాంకేతిక ఆధారాల సాయంతో ఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితులను గుర్తించారు. 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణంగా తేల్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన కారుతో పాటు వ్యక్తి దహనం చేసిన కేసు కొలిక్కి వచ్చింది. కేసు దర్యాప్తునకు రంగంలోకి దిగిన 4 ప్రత్యేక బృందాలు 3 నిందితులను అరెస్టు చేశారు. కృత్రిమ దంతాల ఆధారంగా కారులోని మృతదేహం మెదక్కు చెందిన శ్రీనివాస్దే అని నిన్న ఆయన కుటుంబ సభ్యులు గుర్తించారు. తన భర్తకు స్థిరాస్తి వివాదాలతో పాటు వివాహేతర సంబంధాలు సైతం ఉన్నాయని, ఆ విషయంలో తమకు గతంలో గొడవలు కూడా అయినట్లు మృతుడి భార్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తూప్రాన్ డీఎస్పీ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. लेकिन कई मुद्दों के कारण सफलता नहीं मिली। मैं आशा करता हूं कि भविष्य के अंदर सदन के कामकाज को हम और अधिक देर तक चलाकर जो मुद्दों पर चर्चा नहीं हुई उन पर अगले सत्र में चर्चा हो, सकारात्मक चर्चा हो, क्योंकि संसद लोकतंत्र का वो मंदिर है जहां पर हम देश के बुनियादी सवालों को उठाते हैं। और जब आजादी के 75 साल हो रहे हैं तो निश्चित रूप से इस 75 साल की यात्रा में
हमारे देश के विकास कितना हुआ और भविष्य में क्या क्या विकास की संभावना है, उस पर भी चर्चा होती तो उपयुक्त रहता। मुझे पूर्ण अपेक्षा है कि आपका इसी तरीके से सकारात्मक सहयोग मिलता रहे। आप सभी को बहुत बहुत धन्यवाद। सर, जैसा कि आपने इस सत्र की शुरुआत से पहले कहा था, मैं इधर हूं, शैलेंद्र मिश्रा दूरदर्शन से, कि सांसदों से अपील की थी कि तख्तिया लेकर वो ना आए वेल में, लेकिन इस बार के सत्र में तो देखने को मिला कि लगातार कई विपक्षी दलों के सांसद तख्तिया लेकर वेल में आए, नाराबाजी हुई। दूसरे सदन में तो इससे और भी आगे जाकर देखने को मिला कि पर्चे फाड़े गए। तो इन सब पर क्या कहना चाहिए? मेरी सभी माननीय सांसदों से अपेक्षा रहती है कि हम सदन की उच्च मर्यादाओं को बना रखें। हमारी संसदीय मर्यादा बहुत उच्च कोटि की रही है। इस संसद के अंदर वाद विवाद भी हुए हैं, सहमति असहमति भी हुई है, लेकिन फिर भी संसद की मर्यादा नहीं गिरी। मेरा सभी सांसदों से आग्रह है कि संसदीय परंपराओं के अनुसार सदन चले, सदन की मर्यादा बनी रहे। तख्तियां, नारे, ये हमारी संसदीय परंपराओं के अनुरूप नहीं है। आप अपनी अपनी सीटों पर जाकर अपनी अपनी बात कहें। मैं बीएससी के अंदर भी और सर्वदलीय बैठक में भी इस अपेक्षा के साथ सहयोग के लिए सबसे अपेक्षा करता हूं। भविष्य में और कोशिश करेंगे कि हम इन मर्यादाओं को बनाए रखें। सर, स्पीकर साहब, हमारा सवाल लोकसभा सत्र शुरू होने से पहले और राज्यसभा सत्र शुरू होने से पहले, सर मैं इधर हूं, हर विपक्षी पार्टी की एक बैठक होती है आपके साथ भी और सदन के सभापति जी के साथ। फिर ऐसी क्या स्थिति आ जाती है कि वही सदस्य जो आपको प्रॉमिस करते हैं कि सदन పార్లమెంటు ఆవరణలో రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు మొక్క నాటారు. పర్యావరణ సమతుల్యత కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. దేశ ప్రజలందరికీ మొక్కల పెంపకంపై అవగాహన కల్పించేందుకే రాజ్యసభ కార్యాలయం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని వెల్లడించారు. ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు 4 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. మొక్కలు నాటడం, వాటిని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలో వ్యాక్సినేషన్ను మరింత వేగవంతం చేసేందుకు వైద్యారోగ్య శాఖ మరో ముందడుగు వేసింది. నగర వ్యాప్తంగా మొబైల్ వ్యాక్సినేషన్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దాదాపు 70కి పైగా వ్యాక్సిన్ వ్యాన్లతో చిన్న చిన్న కాలనీల్లో సైతం మొబైల్ టీకా కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎక్కువ సంఖ్యలో రెండో డోసు పెండింగ్ ఉన్న ప్రాంతాలు సహా మొదటి డోసు పూర్తి కాని ప్రాంతాలకు వెళ్లి టీకా వేస్తారు. త్వరలో మరో 60 వ్యాన్లతో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఈ తరహా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.